అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు ఏప్రిల్ 16వ తారీఖు దేవుని వాక్యదానాన్ని మనము చూసుకుందాం. ప్రాముఖ్యంగా నిన్నటి దినాన అక్కడ దేవుని యొక్క పరిచర్యకు ఉండవలసినటువంటి లక్షణాలను అంటే సంఘ కాపరిగా దైవజనునికి ఉండవలసినటువంటి లక్షణాలను ప్రాముఖ్యంగా మనము చూస్తాం. దాంట్లోనే రెండవ భాగంగా 11వ వచనం నుంచి 16వ వచనం వరకు గల వాక్య భాగంలో అక్కడ పౌలు చేస్తున్నటువంటి హెచ్చరికలను మనం ఇక్కడ చూడబోతా ఉన్నాం. 11వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే ఇక్కడ 11వ వచనంలో మనం చూసినట్లయితే ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము మాటలో మనం స్పష్టంగా గమనించినట్లయితే దైవ సేవకుడు అధికారము గల వాని వలె అతడు బోధించవలెను. ఈ అధికారం అనగానే చాలామంది ఏమనుకుంటారంటే గట్టిగా అరిసి చెప్పడము ద్వారా అధికారం ఉన్నట్టుగా ఎంచబడదు, కానీ వాక్యానుభవము చేత ఇంకా స్పష్టంగా చెప్పుకోవాలనంటే క్రీస్తును తన జీవితంలో అనుభవించినటువంటి వాడికి, ఇంకా మరి ముఖ్యముగా మనం ఇక్కడ గుర్తించినట్లయితే ఆ వాక్యపు వివరణలో మొదటగా తనను తాను సరిచేసుకునేటువంటి వాడే అక్కడ అధికారము గలవాని వలె బోధించగలుగుతాడు. కాబట్టి ఇట్టి అధికారముతో బోధించడము ఎందుకంటే ఇప్పుడు స్పష్టంగా ఆలోచించండి. నేను ఒక వాక్యమును లేకపోతే ఏదన్నా విషయంలో అక్కడ చెబుతా ఉన్నానంటే ఖచ్చితంగా మొదటగా నేను ఆ రీతిగా ఉన్నానో లేదో పరీక్షించుకోవాల్సినటువంటి గొప్ప బాధ్యత నా మీద ఉంటుంది. కేవలం చెప్పేవాడిని అయితే అది అధికారంతో బోధించినట్టుగా ఎన్నటికీ కూడా కానేరదు. అట్లాగే 12వ వచనంలో మనం ఒకవేళ చూసినట్లయితే ఆ సేవకుడు లేదా దైవజనుడు ఆత్మీయతపైనే ఎప్పుడూ దృష్టి ఉంచుతాడు. ఆత్మీయత విషయంలో ఒక మార్గదర్శకమైనటువంటి జీవితాన్ని కనపరిచేటటువంటి వ్యక్తిగా ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటాం. అందుకని 12వ వచనంలో అంటాడు, నీ యవనమును బట్టి ఎవడనో నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటలోనో ప్రవర్తనలోనో ప్రేమలోనో విశ్వాసములోనో పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఈ విషయాన్ని ఇక్కడ స్పష్టంగా మనం గుర్తించాలి. కాబట్టి అయా తిమోతి, నువ్వు యవనస్తుడిగా ఉన్నావు కాబట్టి నీ యొక్క ప్రవర్తనను బట్టో లేదా నీ యొక్క మాట తీరును బట్టో లేదా నీ ప్రేమను బట్టో విశ్వాసమును బట్టో పవిత్రతను బట్టో విశ్వాసులకు మాదిరిగా ఉండేటట్టు చూసుకో. కానీ ఎవడు కూడా అరే చిన్న పిల్లోడు కదా అని నీ మాటను తృణీకరింపకుండా చూసుకొనుము అని హెచ్చరిస్తుంది. అంటే ఇక్కడ స్పష్టంగా గుర్తించాల్సినటువంటి విషయం, ఆత్మీయత విషయంలో సంఘము ఎవరినైనా మాదిరికరంగా ఎంచుకోవాలంటే మొదటగా ఆ సంఘ కాపరి దైవజనుని మార్గదర్శకంగా ఎంచుకొని వారు ముందుకు నడవాలి. అట్టి జీవితమును సంఘ కాపరి కలిగి ఉండాలి. అందుకనే ఇక్కడ తిమోతి స్పష్టంగా అంటే ఎవడునో నీ మాటను బట్టో నీ ప్రవర్తనను బట్టో ప్రేమను బట్టో నీ విశ్వాసమును బట్టో నీ యొక్క పవిత్రతను బట్టో నోబడీ షుడ్ క్వశ్చన్ యూ, ఎవరు కూడా నిన్ను తృణీకరించేటటువంటి వారుగా ఉండకూడదు అనేటటువంటి ఆ స్పష్టమైన మాటను ఇక్కడ హెచ్చరిక చేస్తున్నటువంటి విధానమును మనం ఇక్కడ గుర్తించగలగాలి. ఇంకా మనము ఆ 3వ విషయాన్ని 13వ వచనంలో మనం ఇక్కడ చూసినట్లయితే ఆ దైవజనుడు వాక్యానుసారమైనటువంటి పరిచర్యను కలిగి ఉంటాడు. 13వ వచనంలో అంటాడు, నేను వచ్చే వరకు చదువుట యందునో హెచ్చరించుట యందునో బోధించుట యందునో జాగ్రత్తగా ఉండము. ఇది ఒక కాన్స్టెంట్ ప్రోగ్రెస్, లేకపోతే ఒక యూనిఫామ్గా యూనిక్గా ప్రతి దైవజనుడు తన యొక్క సంఘము విషయంలో ఈ విధమైనటువంటివి ఎప్పటికీ చేస్తానే ఉండాలి. అందుకని అక్కడ అంటాడు, నేను వచ్చే వరకు చదువుట యందును
హెచ్చరించుట యందును బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. ఇట్టిది వాక్యానుసారమైనటువంటి పరిచర్యను చూపించడానికి, అట్టి విధముగానే వాక్యానుసారమైనటువంటి సంఘాన్ని నిర్మించడానికి దారి తీస్తుంది. కాబట్టి ఇట్టి వాక్యానుసారమైనటువంటి పరిచర్యలు నేటి దినాల్లో సంఘాల్లో కొరబడుతున్నట్లుగా మనం చూడగలం. కాబట్టి ఇట్టి వాక్యానుసారమైనటువంటి పరిచర్యలు ఖచ్చితంగా ఉండవలనంటే ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయము, దైవజనుడు ప్రతినిత్యము తన యొక్క బోధలో జాగ్రత్తగా తాను వ్యక్తిగతంగా చదవడానికి, అట్లాగే సంఘాన్ని వాక్యాన్ని దగ్గరగా చదివించడానికి, అట్లాగే హెచ్చరించడము ఎప్పుడు కూడా మానకూడదు, బోధించడము ఆలోచించండి. ఎందుకనంటే ఇక్కడ ఒక్క మెసేజ్ డెలివర్ చేయడానికి ఖచ్చితముగా నా సంఘానికి ఇది నేను ఎట్లా అన్వయించాలి అనేటటువంటి స్పృహ, అందులో ఉన్నటువంటి విషయాలు, నా సంఘంలో ఏ విషయాలు కొరతగా ఉన్నాయి అది కేవలం ఆ సంఘ కాపరికి దైవజనునికే తెలుస్తుంది. కాబట్టి అట్టి రీతిగా దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని వాక్యానుసారమైనటువంటి హెచ్చరికలు, బోధ చేయవలసినటువంటి అవసరతను ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. 4వ విషయాన్ని మనం ఇక్కడ గుర్తించినట్లయితే, నిజమైన దైవ సేవకు లేదా సంఘ కాపరి తన యొక్క పిలుపును సంపూర్తి చేస్తాడు. అంటే ఇక్కడ దేవుని సేవకు రావడము వలన తన యొక్క పిలుపును ఆయన సంపూర్తి చేయాలి, కానీ అసంపూర్ణముగా దాన్ని వదిలి వెళ్ళకూడదు. అందుకనే 14వ వచనం, పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరంను అలక్ష్యము చేయకము అని ఇక్కడ పౌలు తిమోతికి రాస్తా ఉన్నాడు. ఇక్కడ మనము గుర్తించాల్సినటువంటి విషయము, అనేక మంది వారి యొక్క పిలుపును ఈనాడు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప పిలుపు, ఆ సంఘాన్ని పాలించడం లేదా సంఘాన్ని విశ్వాసంలో బలముగా నడిపించడం, ఇది ఒక గొప్ప పిలుపు అని మనం ఇక్కడ గుర్తించాలి. దేవుడు వేరే వారిని ఎవరిని ఎన్నుకోలేదు. నాకు అనిపిస్తూ ఉంటుంది, నాకన్నా పెద్ద పెద్ద చదువులు లేదా థియాలజీ చదువులు చదివినటువంటి వారు ఉంటున్నారు, కానీ దేవుడు నన్నే ఎన్నుకున్నాడు. కాబట్టి ఇట్టి విషయంలో ఒక బృహత్తరమైనటువంటి బాధ్యత ఇది. కాబట్టి నా యొక్క బాధ్యత, నా పిలుపును ఈనాడు దేవుని సంఘములో సంపూర్తి చేయడం, అసంపూర్ణంగా వదిలివేయడము కాదు, కానీ దాన్ని సంపూర్తి చేయడము ఇక్కడ చాలా ముఖ్యమైన విషయము. ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయం, మన పిలుపు సంఘస్థుల యొక్క విశ్వాసంలో, లేకపోతే వారు మనకి మంచి చేస్తున్నారో చేయడం లేదో, లేకపోతే వారు మనకి లాభము చేస్తున్నారో వాటి మీద ఆధారపడి ఉండదు. వారు మనల్ని పొగుడుతున్నారో లేదో, వారిని మనం మంచిగా చూసుకుంటేనే నేను నా పిలుపుని నో. నీ పిలుపు ఎవరిని చూసి? ఎదుట ఉన్నటువంటి విశ్వాసులను చూసి. దేవుని పిలుపు అది. దాన్ని సంపూర్ణంగా చేయవలసినటువంటి బాధ్యత. కాబట్టి ఇక్కడ దేవుని పిలుపును నమ్ముకొని వచ్చినటువంటి వారిని ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, సంఘము ఆదరించవలసినటువంటి అవసరం. ఆదరించడం అనగానే వారిని ఎప్పటికప్పుడు పురికొల్పుతూ ప్రోత్సహించడము, ఆ బాధ్యత విశ్వాసుల మీద ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయము, ఒక చక్కనైనటువంటి పని మీద ఉంటున్నాడు కాబట్టి దైవజనుడు అతన్ని ప్రతినిత్యం ప్రోత్సహించవలసినటువంటి బాధ్యత సంఘము మీద, విశ్వాసుల మీద. ప్రోత్సహించడం అనగానే ఆర్థికపరమైనటువంటి విషయాలు కాదండి. స్పష్టంగా అంటే నీవు తాను చెప్పేటటువంటి ఆ బోధను అక్కడ
అర్థం చేసుకుంటూ అన్వయించుకుంటూ అనునిత్యము క్రొత్త యొక్క విషయాల కోసము ఆశ కలిగినటువంటి వాడిగా ఇక్కడ ప్రోత్సహించేటటువంటి విషయాల్లో ముందు. ఇంకా 5వ విషయాన్ని గనక మనం ఇక్కడ ఆలోచించినట్లయితే అక్కడ స్పష్టంగా చెప్పబడుతున్నటువంటి విషయము 15వ వచనంలో మనం చూసినట్లయితే ఆ దైవ సేవకుడు లేదా సంఘ కాపరి తన యొక్క పనిలో నిమగ్నమైతూ ఎప్పటికప్పుడు తనను తాను ఆత్మీయంగా అభివృద్ధి చేసుకుంటాడు, సంఘాన్ని కూడా అభివృద్ధి చేస్తాడు. అందుకనే 15వ వచనంలో అంటాడు, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకము చేసుకొనుము. స్పష్టంగా ఇక్కడ ఆత్మీయమైనటువంటి అభివృద్ధి ఏం చేయాలంట? అందరికీ కనబడాలి, తేటగా కనబడాలి. ఇవి నువ్వు ఎప్పటికప్పుడు అభ్యాసము చేయవలసిందే. స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ మార్క్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. నీ ఆత్మీయ అభివృద్ధి ఖచ్చితంగా ఒక స్పిరిచువల్ మార్క్ను నీ జీవితంలో చూపిస్తాను. ఇట్టి వాటిని సాధకం చేయమని అక్కడ పౌలు హెచ్చరిక చేస్తూ చివరిగా అంటున్నటువంటి విషయం 16వ వచనం, నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము, నీవీలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుందువు. ఈ విధమైనటువంటి ప్రవర్తన కలిగి చక్కగా నీవు బోధించినట్లయితే, నీ బోధన గురించి నీవు జాగ్రత్త పడినట్లయితే, దానిలో నీవు నిలకడగా ఉండినట్లయితే, ఆ విషయం చాలా ఇంపార్టెంట్. ఈనాడు ఎటువంటి బోధలకు మనము అడాప్ట్ చేసుకుంటా ఉన్నాం, ఇది చాలా ముఖ్యం. ఎందుకనంటే ప్రజలను మభ్యపరిచేటటువంటి బోధలు నేటి దినాన పెళ్ళు బీకుతున్నట్లుగా మనం చూడగలం. కాదు ఇక్కడ స్పష్టంగా గుర్తించాల్సినటువంటి విషయం ఇక్కడ. అందుకనే హెచ్చరిస్తున్నటువంటి నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండము. అట్టి బోధ ఇక్కడ దేవుని విషయంలో స్పష్టమైనటువంటి ఆ అవగాహన కలిగినటువంటి వారమై ఉండాలి. అంత మట్టుకే కాకుండా నీవు ఇలాగ చేసినట్లయితే నిన్ను నీవు రక్షించుకుంటావు, అట్లాగే నీ బోధ వినేటటువంటి వారు కూడా రక్షణలో ముందుకు నడిపించబడేటటువంటి వారై ఉంటారు. కాబట్టి ప్రార్థన చేస్తాను. అత్యంత కృపగల దేవ, అయా దైవజనునికి ఉండవలసినటువంటి ఆ లక్షణాలు, పరిచర్యలో ఉండవలసినటువంటి ఆ లక్షణాలు మీరు స్పష్టంగా హెచ్చరిస్తున్నటువంటి విషయాలను ఇక్కడ మేము చూస్తాం. నిజంగా తండ్రి దేవ, అయా చక్కని తండ్రి దేవ ఒక మార్గదర్శకమైనటువంటి ప్రవర్తన గలవాడుగా ఉండాలని, అట్లాగే తండ్రి దేవ అయా ఒక రోల్ మోడల్గా ఉండాలని హెచ్చరిస్తూ ఉన్నా. అంత మట్టుకే కాకుండా తండ్రి దేవ అయా మాటను బట్టో ఇంకా ఇతరమత్రమైనటువంటి తండ్రి దేవ దేనిని బట్టో నిరాకరించబడకుండా తృణీకరించబడకుండా తండ్రి దేవ అయా వాక్యానుసారమైనటువంటి పరిచర్యను అక్కడ ఎప్పటికప్పుడు అయా సంఘాన్ని పురికొల్పుతూ ఆత్మీయ అభివృద్ధి నాలో స్పష్టంగా అయ్యా తండ్రి దేవ నన్ను నేను చేసుకుంటూ సంఘాన్ని ఆ విధంగా నడిపించగలిగే అట్టి పరిచర్య తండ్రి, శ్రేష్టమైనటువంటి పరిచర్య, అద్భుతమైనటువంటి పరిచర్య మీరు ఎంచుతావు అయ్యా. ఇట్టిది తిమోతికి మీరు హెచ్చరించారు. ఈనాడు అయ్యా ఆధునిక సంఘమైనటువంటి అయ్యా మాకు హెచ్చరిస్తా ఉన్నారు, నాకు హెచ్చరిస్తా అయ్యా వింటున్నటువంటి విశ్వాసులకు తండ్రి ఇట్టి విధమైనదే సరి అయిన పరిచర్య అని గుర్తించులాగిన వారికి హెచ్చరిక చేస్తాం. ఇట్టి విషయాల్లో స్పృహ కలిగినటువంటి వారమై అయా నిజమైన విశ్వాసంలో ముందుకు కొనసాగడానికి, నిలకడగా ఉండటానికి మీరే గొప్ప కార్యం జరిగించు. యేసు నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.